లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు బిర్లా కుటుంబ వారసురాలతోనూ జాన్వి స్నేహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిర్లాల కుమార్తె జాన్వీకి ఇచ్చిన గిఫ్ట్ మతి చెడగొడుతోంది. సంఘంలో హై ప్రొఫైల్ స్నేహాలు, ఖరీదైన కానుకలు ఎల్లప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఇక్కడ అలాంటి ఒక హై ప్రొఫైల్ గిఫ్ట్ అందుకుంది జాన్వీ కపూర్. పరిశ్రమలో రైజింగ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న జాన్వీ కపూర్ ఇటీవల టాలీవుడ్ లో వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తోంది. అదే సమయంలో ఈ బ్యూటీ తన సంపాదనను తెలివిగా ముంబైలోని రియల్ ఎస్టేట్ లోని పెట్టుబడులు పెడుతూ భారీగా లాభార్జన చేస్తోంది. ఇక జాన్వీ కపూర్ తన స్నేహితురాళ్లతో సత్సంబంధాలను కొనసాగించడంలో ఎంతో నేర్పరి. పరిశ్రమలో అనన్య పాండే, సారా అలీ ఖాన్, సుహానా, సానియా కపూర్ సహా చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ ఇండస్ట్రియలిస్ట్ కుటుంబంలో కూడా తనకు గొప్ప స్నేహితులు ఉన్నారు. అటు ప్రపంచ కుబేరులు అంబానీ కుటుంబంలో కూడా జాన్వీకి స్నేహితులు ఉన్నారు. అంబానీ కూతురు కోడలతోనూ జాన్వీ కపూర్ ఎంతో సన్నిహితంగా ఉంటుంది. ఇప్పుడు బిర్లా కుటుంబ వారసురాలతోనూ కూడా జాన్వీ స్నేహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిర్లాల కుమార్తె జాన్వీకి ఇచ్చిన గిఫ్ట్ మతి చెడగొడుతోంది. జాన్వీ కపూర్ శుక్రవారం ఖరీదైన లాంబోర్గినీని కార్ కానుకగా అందుకుంది. దీని ధర 4 కోట్ల నుంచి 4.99 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. ఇది అత్యంత విలాసవంతమైన కార్. గిఫ్ట్ ఇచ్చింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జాన్వీకి అత్యంత సన్నిహిత స్నేహితురాలు అనన్య బిర్లా ఈ కానుకను ఇచ్చారు. ఇది జాన్వీ అద్భుతమైన హై ఎండ్ కార్ల వరుసలో రాజసాన్ని పెంచింది. జాన్వీ కొత్త కారును ఆమె ముంబై నివాసానికి తీసుకెళ్లిన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ కారుతో పాటు ప్రేమతో అనన్య బిర్లా అనే ట్యాగ్ తో కూడిన పెద్ద లిలక్ గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. జాన్వీ అనన్య బిర్లా చాలా కాలంగా స్నేహితులు. కుమార్ మంగళం బిర్లా, నీర్జా బిర్లా కుమార్తె అనన్య ఒక వ్యాపారవేత్తగా, సంగీత కళాకారిణిగా రాణిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. బిర్లాల వారసురాలైన అనన్య 2016లో జిమ్ బీన్ నిర్మించిన తన తొలి సింగిల్ లివింగ్ ది లైఫ్ తో సంగీత ప్రచారంలో అడుగుపెట్టింది. మింటూ బి సహా అనన్య నెక్స్ట్ సింగిల్స్ విడుదలకు సిద్ధమవుతున్నాయి. భారతదేశంలో ఆంగ్ల భాషా సింగిల్ కు ప్లాటినం హోదాను సాధించిన మొదటి భారతీయ కళాకారిణిగా భామకు గుర్తింపు దక్కింది. మరోవైపు జాన్వీ కపూర్ తన తదుపరి టాలీవుడ్ చిత్రం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉంది. సన్నీ సంస్కారికి, తులసి కుమారి, పరం సుందరి వంటి చిత్రాల్లో కూడా నటిస్తోంది. కేన్స్ 2025లో అన్సర్టెన్ రిగార్డ్ విభాగంలో పోటీకి దిగుతున్న హోమ్ బౌండ్ లో జాన్వీ ప్రత్యేక పాత్రను పోషించింది.